స్థానంలో కేజ్రీవాల్ పై గెలిచారు పర్వేష్ సింగ్ సాహిబ్. ఆ తర్వాత ఇక్కడ ఇంట్రెస్టింగ్ గా ఇక్కడ సిద్ధార్థ శివరాచర్ల మాట్లాడుతున్నట్టు అరవింద్ కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీ అలాగే ఇటు కాంగ్రెస్ కనుక కలిసికట్టుగా వెళ్ళుంటే బహుశా గెలిచుండేవారమే. ఎందుకు నేను మాట అంటున్నా అంటే సందీప్ దీక్షిత్, షీలా దీక్షిత్ కుమారుడైన నేషనల్ కాంగ్రెస్, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ నుంచి చూసుకుంటే ఆయనకి 3,503 ఓట్లు వచ్చాయి. 3,503 ఓట్లు వచ్చాయి. 18,531 ఓట్ల వెనుకంజలో ఉన్నారు. ఒకవేళ ఆ 3,503 ఓట్లు కనుక అరవింద్ కేజ్రీవాల్కి వచ్చింటే బహుశా మీరు అన్నట్టుగా అరవింద్ కేజ్రీవాల్ విజయం సాధించేవారేమో. శివరాచర్ల గారు ఇక్కడ ఢిల్లీ స్థానంలో ఇద్దరు మాజీ ముఖ్యమంత్రుల కొడుకులు పర్వేజ్ సాహిబ్ వాళ్ళ ఫాదర్ సాహిబ్ సింగ్ వర్మ, షీలా దీక్షిత్ కొడుకు సందీప్ దీక్షిత్, ఈయన పిసిసి చీఫ్ కూడా చేస్తున్నాడు. 2 సార్లు ఎంపీ 2004-9లో గెలుచున్నాడు. కేజ్రీవాల్ ముఖ్యమంత్రి. ముగ్గురు ముఖ్యమంత్రి అభ్యర్థులు పోటీ పడ్డారు. ఇక్కడ ఈయనకు చూడటానికి 3,500 ఓట్లు వచ్చినట్టు కనపడ్డా గెలుస్తున్న సాహిబ్స్ వచ్చింది ఆయనకి 22,000 ఓట్లే. సో ఇది చిన్న నియోజకవర్గం, మొత్తం కలిపి కూడా 50,000 ఓట్లే. సో ఆయన నిజంగా పొత్తు పెట్టుకొని ఉంటే ఇక్కడ క్లియర్ ఎగ్జాంపుల్ ఆ 3,000 తన గెలిచుండేవాడు. మీరు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పుకోండి. ఈరోజు ఆయన 1844 ఓట్ల బిహైండ్ ఉన్నాడు. కాంగ్రెస్ క్యాండిడేట్కి 3,500 వచ్చినాయి, దాదాపు 3,600. సో అది ఇంకా వేరే రకంగా పోయి ఉండేది. అరవింద్ కేజ్రీవాల్కి ఇది తన సొంత ఎన్నిక కూడా కూటమి అవసరాన్ని తెలియజేస్తూ ఉంది ఆయనకి. రైట్. కానీ మీరు అన్నట్టుగా ఒకవేళ అక్కడ అడ్జస్ట్మెంట్ విషయంలో ఒక్కసారి ఆలోచించే ప్రయత్నం ఆమ్ ఆద్మీ పార్టీ చేయలేదు అనుకోవాలా, లేకపోతే కాంగ్రెస్ ఉంటుంది అనుకోవాలి? ఆమ్ ఆద్మీ పార్టీ చేయలేదు. ఆమ్ ఆద్మీ పార్టీ హర్యానాలో ఏకపక్షంగా రద్దు చేసుకున్న తర్వాత కూడా రాహుల్ గాంధీ చెప్పారు ఢిల్లీలో మేము ఆమ్ ఆద్మీ పార్టీ కలిసిపోతామని చెప్పారు. చర్చలు జరుగుతుండగానే ఏకపక్షంగా 25 మందికి అనౌన్స్ చేశాడు ఆయన కేజ్రీవాల్. నేను పొత్తు కోసం వెయిట్ చేయను, నా అభ్యర్థి అనౌన్స్ చేసుకుంటాను చెప్పి ఆయన చేసుకుంటూ వెళ్ళిపోయినాడు. సో దాన్ని పొత్తు తెంచుకున్నది కేజ్రీవాల్, రాహుల్ గాంధీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ కాదు. సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీతో కంటిన్యూ అయ్యి జర్నీ చేయొచ్చా, లేకపోతే కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి ఉన్న సహజమైన స్వభావం రీతి వాళ్ళు కలుపుకుంటారండి. ఎవరు వచ్చినా కలుపుకుంటారు. రాహుల్ గాంధీ కూడా మెచ్యూరిటీ ఉంది. ఇప్పుడు స్టెప్ తీసుకోవాల్సింది కేజ్రీవాల్ ఫ్రెండ్స్ ఎవరైతే తన తరపున ఢిల్లీలో ప్రచారం చేశారో, ముఖ్యంగా అఖిలేష్ యాదవ్ యూపీ మాజీ ముఖ్యమంత్రి, ఆయన పోయి మాట్లాడాలి. రేపు మన ఇండియన్ బ్లాక్ గా ఉంటే మాది, ఎందుకంటే నెక్స్ట్ ఆయనకు వస్తుంది, ఫస్ట్ బీహార్ వస్తుంది, తర్వాత నెక్స్ట్ ఉత్తరప్రదేశ్ వస్తుంది. సో ఇట్లా విడివిడిగా కాంగ్రెస్ పార్టీకి ఉత్తరప్రదేశ్లో ఎన్ని సీట్లు వస్తాయని పక్కన పెట్టండి, దాదాపు 100 సీట్లలో 5,000 ఓట్లు 10,000 ఓట్లు ఉన్నాయి. అవన్నీ కూడా సమాజ్వాదీ పార్టీని దెబ్బ కొడుతుంది. అది మీరు 2009లో చూడండి, కాంగ్రెస్ పార్టీ 21 ఎంపీ సీటు గెలిచిన ఉత్తరప్రదేశ్ స్వయంగా. ప్రియాంక గాంధీ వాద్రా హస్బెండ్ రాబర్ట్ వాద్రా మాట్లాడుతున్నారు, లైవ్ చూద్దాం. Were fed up of the Aam Aadmi Party because all the promises that they made, they did not withheld. I mean, if they did not even complete, they did not even try. It was all optics, and Aam Aadmi Party did grow, but they grew without, all of them coming together, all of them being stable. I feel all the accusations on them where, whatever money laundering or whatever happened, it was definitely out there because they grew very quick. They actually forgot about their own mentors. They forgot about the foundation where they came from, what their belief was. I feel that this was inevitable because